నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే గత కొన్ని వీడియోలుగా ఉగాది ఫలితాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేవి తెలుసుకుంటూ వస్తున్నాం. గత వీడియోలో మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ధనుర్రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే ముందుగా ఉగాది రోజు గ్రహస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మనకి మీనంలో సంచారం జరుగుతున్నాయి. రాహు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని. మార్చి 30వ తారీఖే మనకి కుంభం నుంచి మీనంలోకి శని సంచారం కూడా జరగటం అనేది జరుగుతున్నది. అలాగే గ్రహ సంచారం చూసుకున్నట్టయితే గురువు మే 15 నుంచి కూడా వృషభం నుంచి మిథునంలోకి ట్రాన్సిట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంన్నర మధ్యలో గురువు అతిచారం వల్ల ఒక నెల చూసుకున్నట్టయితే 3 నెలలు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ తక్కిన 9 నెలలు కూడా ఈ రాశి వారికి అత్యంత యోగవంతంగా ఉంది అని మనం చెప్పవచ్చు. శని సంచారం మార్చి 30వ తారీఖు నుంచి మీనంలోనికి, కాబట్టి అర్ధాష్టమ శని అనేది వీరికి మొదలవుతున్నది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. రాహుకేతువులు మే 18 నుంచి రాహు మీనం నుంచి కుంభంలోనికి, కేతువు కన్య నుంచి సింహంలోనికి వెళ్తున్నారు. ట్రాన్సిట్ అనేది జరుగుతున్నది. కాబట్టి ఏ తర్వాత ఈ గ్రహస్థితి సంచారము మనం చూసుకుని ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ధనుర్రాశిలోకి మూల 4 పాదాల వారు, పూర్వాషాఢ 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1 పాదం వారు వస్తారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. కాబట్టి కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మనకు సంబంధం లేని విషయం కాని విషయంలో వేలు పెట్టడం అనేది మంచిది కాదు. పెట్టి మళ్ళీ నన్ను తిట్టారనో, అవమానించారనో, నన్ను అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారనో మనం బాధపడటం అనేది తప్పు. కాబట్టి నడిచే మహర్దశ ఎలా ఉన్నది, దానికి పరిహారం చేసుకుంటూ, అలాగే ఈ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శని కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ రాహుకేతువుల సంచారం, గురు సంచారం వీరికి బాగున్నది. కాబట్టి మంచి ఫలితాలు అనేవి ధనుర్రాశి వారు ఈ సంవత్సరంలో పొందబోతున్నారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. పరిశోధన రంగం వారికి కూడా మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి గురుబలం వల్ల వీరు హయ్యెస్ట్ డిగ్రీస్ ఏదైనా పిహెచ్డి లాంటివి, పీజీ లాంటివి చేసే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎంఎస్ చేసే కోర్సులకు కూడా వీరికి ఉంటుంది. అలాగే గురుబలం వల్ల వివాహం అనేది జరిగే అవకాశం ఉంది. వివాహం కాని వారికి, రాశివారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం కనబడుతోంది. అలాగే అన్ని శుభకార్యాలు అనేవి జరుగుతాయి. పిల్లలు మంచిగా చదువుకుంటారు. ఈ రాశిలో ఉన్న పిల్లలు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినట్టయితే వీళ్ళు విజయాన్ని అనేది సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికంగా స్థిరపడతారు. వ్యాపారాలు బాగుంటాయి. ఇళ్ళు, వాహనాలు అనేవి కూడా వీళ్ళు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అలాగే అమ్మకాల్లో వీరు లాభపడతారు. స్పెక్యులేషన్స్లో కూడా కొంతమంది షేర్స్లో కానివ్వండి, అలాగే స్థలాలు, భూములు, ఇళ్ళు ఇవి కొన్ని అమ్ముతూ కొంటూ ఉంటారు. ఇలాంటి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ చేసేవారు వీరికి కూడా కొంత అనుకూలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. కొంత ఉదర సంబంధమైన వ్యాధులు, కండరాలకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత వైద్య పరీక్షలు అనేది వీరికి అవసరమవుతోంది. జాగ్రత్త అనేది అవసరం. కాకపోతే గురు సంచారము, గురుబలము కొంత ఉన్నది కాబట్టి దాని నుంచి బయటపడటం అనేది జరుగుతుంది. శని సంచారం చూసుకున్నట్టయితే చతుర్థంలో శని సంచారం జరుగుతోంది. అర్ధాష్టమ శని మొదలవుతోంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అనేది అవసరము. వాహనాలు తోలేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. సమయానికి తిండి అనేది కొంత, అంటే భోజనం సమయానికి తీసుకోవాల్సిన అవసరం అయితే వీరికి ఉంది. అంటే ఇంటి నుంచి కొంత దూరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే తల్లి
కొంత దూరం అయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతోంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అన్ని విషయాల్లో అవసరము. క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని గడపాలి, లేకపోతే ఇబ్బందులు అనేది పడతారు. అనైకికత అలాగే అసాంఘిక వ్యవహారాల్లో వీరు పాల్గొన్నట్టయితే ఇబ్బందులు అనేవి పడతారు. కాబట్టి వాటిల్లో పాల్గొనకుండా ఉండటం అనేది మంచిది. ఎందువల్ల అంటే అర్ధాష్టమ శనిలో కొంత ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఏదో డబ్బులు అవి వస్తాయి అని చెప్పని జూదాల జోలికి, బెట్టింగ్ల జోలికి, మత్తు పదార్థాలకు కూడా బానిసలయ్యే అవకాశం ఉంది. వీరు కొంత వాటికి దూరంగా ఉండటం అనేది మంచిది. రాహు సంచారం బాగుంది కదా, శని అలా ప్రేరేపిస్తూ ఉంటాడు, దానివల్ల ఇబ్బందులు అనేవి పడతారు. కాబట్టి చాలా సిస్టమేటిక్ అయిన జీవితాన్ని అనేది వీరు గడపవలసిన అవసరం ఉంది. ఎంతటి పన్నైనా సరే వీరు అవలీలగా చేస్తారు. కమ్యూనికేషన్తో ఎదురువారిని ఆకట్టుకుంటారు. అలాగే అన్నదమ్ములు, అక్కచెల్లెలతో సత్సంబంధాలు అనేవి ఉంటాయి. మిత్రులతో కూడా మంచిగా వీరు సమయం అనేది గడిపే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న పనే చేస్తూ ఉంటే కొంత ఇదిగా ఉంటుంది. కాబట్టి సమయాన్ని కొంత బంధుమిత్రులతో, మన స్నేహితులతో, అన్నదమ్ములు, అక్కచెల్లెలతో కూడా కొంత గడపవలసిన అవసరం అనేది ఉంది. వారితో సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు రాణిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. స్థాన చలనం కూడా వీరికి సూచిస్తున్నది. కాబట్టి ఉన్న చోట నుంచి వేరే చోటకి వీరు వృత్తిరీత్యా వీరు వలస వెళ్ళే అవకాశం కూడా కనబడుతున్నది. కాబట్టి విదేశీ అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలోని విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే వారికి కూడా కలిసి వస్తుంది. అలాగే విద్యార్థులు ఇక్కడ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. అలాగే వ్యవసాయదారులకు బాగుంది. సినీ, టీవీ, నాటక రంగాల్లో ఉన్నవారికి కూడా శుభ సమయము. కొంత ఒడిదుడుకులు అనేవి జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. కొంత రాహుకేతువుల సంచారం బాగున్నది, గురు సంచారం బాగుంది. శని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అనేది కనబడుతున్నది. వీరికి మనము ఈ సంవత్సరం అంతా కూడా చెప్పవలసిన పరిహారం ఏంటయ్యా అంటే శివాభిషేకం చేసుకోవటం అనేది మంచిది. ప్రతి నెల కూడా మాస శివరాత్రి రోజు శివాభిషేకం చేసుకున్నట్టయితే మంచిది. ఇంట్లో చేసుకుంటే శక్తి ఉన్నవారు ఇంట్లో చేసుకోవచ్చు. లేని పక్షంలో వీరు చక్కగా గుడిలో కట్టుకున్నట్టయితే మాస శివరాత్రి రోజు అభిషేకం చేస్తారు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం లేదా రోజు నిత్యం ఇంట్లో వినటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. అలాగే మాస శివరాత్రి రోజు కానివ్వండి, అలాగే శనివారము ఎప్పుడైనా సరే, లేదు నెలకి ఒక శనివారమైన నువ్వులు దానంగా చేసినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఒక బ్రాహ్మణోత్తరికి దానంగా చేసుకొని శివాభిషేకం చేసుకున్నట్టయితే శని సంచారం వల్ల కలిగే కొంత ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీరికి కలిసి వచ్చే సంఖ్య 3. కనక పుష్యరాగం ధరించినట్టయితే వీరికి అనుకూలంగా ఉంటుంది. రాశ్యాధిపతి గురువు కాబట్టి అత్యంత బలంగా ఉండటం అనేది జరుగుతున్నది. వీరికి సప్తమంలోకి రావటము, దృష్టి కూడా వీరి మీద ఉండటం అనేది జరుగుతుంది. పనుల్లో కొంత జాప్యత ఉన్నప్పటికీ శని దశమ దృష్టి వల్ల పనులు అవుతాయి. గురుబలం ఉన్నది కాబట్టి వీరికి రాహుకేతువుల బలం కూడా ఉంది కాబట్టి వీరికి పనులు అనేవి జరుగుతాయి. కొంత జాప్యం జరిగినా కూడా అవుతాయి అని మనం చెప్పవచ్చు. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు పచ్చ, అంటే ఎల్లో కలర్. వీరికి ఏదైనా క్లాత్ వీరు పెట్టుకున్నట్టయితే దగ్గర మంచి జరగడానికి వీరికి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.